మన టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. జింబాబ్వేతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించారు. అది కూడా ఒక మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో జింబాబ్వే టీంని కంప్లీట్లీ అవుట్ప్లే చేశారు. సో విక్టరీ అయితే మన టీమిండియాకు చాలా స్వీట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు భయ్య. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన వాళ్ళు వరుసగా 6 టీ20 మ్యాచ్లు ఓడిపోయారు. చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది మన టీమిండియాకి. సో ఇంత ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం మీద కూడా విక్టరీ ఏదైతే ఉందో మన టీమిండియాకి కాస్త స్పెషల్గా మారింది. అదర్వైజ్ ఎనీ అదర్ డే మన టీమిండియా జింబాబ్వే టీంను ఓడించడం పెద్ద విషయం ఏమీ కాదు, ఈజీగా ఓడించేస్తారు. కానీ ఆ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన వాళ్ళు సడన్గా 6 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్ గెలిచారు కాబట్టి కాస్త స్వీట్గా మారింది విక్టరీ. పర్టికులర్గా ఇప్పుడు అందరికంటే ఎక్కువ రిలీఫ్ మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కి ఉంటుంది. ఎందుకంటే అతను వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. ఐపీఎల్ సెకండ్ హాఫ్ నుంచి మన ఇంగ్లాండ్ సిరీస్ వరకు చూసుకుంటే ఒక్క విజయం మాత్రం ఉంది. మిగిలిన అతను మన టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడు. బట్ ఎనిమిది ఎట్టకేలకు అతనైతే మన టీమిండియా కెప్టెన్గా ఫస్ట్ విక్టరీ సాధించాడు. అండ్ విక్టరీ చాలా స్పెషల్ అని కూడా చెప్పాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా జింబాబ్వే టీంని కంప్లీట్లీ అవుట్ప్లే చేసింది. బౌలింగ్లో మన వాళ్ళు సమిష్టిగా రాణిస్తే బ్యాటింగ్లో యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ అసలు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్లో అతను బ్యాట్ నుంచి ఏదైతే చూడలేకపోయామని బాధపడ్డామో ఆ బాధ తీరుపేలా కొట్టాడు ఈరోజు. సో ఇంతో మన టీమిండియాకి విక్టరీ పవర్ప్లేలోనే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు చాలా డామినేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వే టీం సెట్ చేసిన 126 రన్స్ టార్గెట్ను కేవలం 13.2 అవర్స్గా కొట్టిపడేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎట్టగా మన టీమిండియా టాస్ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా మారిన తర్వాత వరుసగా 8వ టాస్ గెలిచాడు. ఇప్పటివరకు మన టీమిండియా టీ20 క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కూడా ఇది పాసిబుల్ కాలేదు. ప్రీవియస్ హైయెస్ట్ ధోనిదే. కానీ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్లో కూడా టాస్ గెలిచి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. వరుసగా టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన మొట్టమొదటి ఇండియన్ కెప్టెన్గా చరిత్రగా ఎక్కాడు. సో మన టీమిండియాకి అయితే టాస్ గెలవడం చాలా వరకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రీవిడలో చెప్పుకున్నాం, ఈ పిచ్ మీద కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు చాలా వరకు పేస్ అండ్ బౌన్స్ ఉంటుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా కూడా ఇదే మెన్షన్ చేశాడు. ఇది నార్మల్ హరారీ వికెట్లో కనిపించట్లేదు, పేస్ బౌలింగ్ అనుకూలిస్తుందని చెప్పాడు. సో దీనివల్ల మన టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం మనకు బాగా ప్లస్ అయింది. అయితే టీమ్ సెలక్షన్ విషయానికి వస్తే మాత్రం గంభీర్ మార్క్ ఎక్కడ కూడా కనిపించలేదు. మన స్టాండింగ్కి వచ్చి వివిఎస్ లక్ష్మణ్ ఓల్డ్ స్కూల్ వేలో టీమ్ సెలక్షన్ చేశారు. సో ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ చూసుకుంటే 6 జెన్యూన్ బ్యాట్స్మెన్, అంటే 1-2-6 చూసుకుంటే అందరూ జెన్యూన్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వేరేస్ ఆ తర్వాత ఆల్రౌండర్ ఒక్కడే, ఆ తర్వాత 4 బౌలర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో మన టీమిండియా 6th బౌలింగ్ ఆప్షన్ పెట్టుకోలేదు, అట్ ది సేమ్ టైం నెంబర్ 8లో బ్యాటింగ్ ఆప్షన్ పెట్టుకోలేదు. చాలా వరకు ఓల్డ్ స్కూల్ వేలో టీంని పిక్ చేసుకున్నారు. అదే గంభీర్ హెడ్ కోచ్గా ఉంటే ఎలా చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. ఆల్రౌండర్స్తో టీంను నింపేలని చూస్తాడు. నెంబర్ 6లో రింకు సింగ్ కాకుండా సూర్యాన్ సజ్జన్ సెలెక్ట్ చేసుకునేవాడు. వేరేస్ నెంబర్ 8లో బిష్ణుని కాకుండా అష్టూబెన్ తీసుకునేవాడు. సో డెఫినెట్లీ మనకైతే గంభీర్ ఏరాలో చూసుకుంటే ఆల్రౌండర్స్కి మంచి పుష్ అయితే దొరికింది. అంటే ఇది చాలా మంచి విషయం కూడా. ఏ టీం కన్నా ఆల్రౌండర్స్ కావాలి. బట్ అలా అని చెప్పి ప్రతిసారి ఒకే మూతి వెళ్తామంటే దాని తల వర్కౌట్ అవ్వకపోవచ్చు. అంటే మీ దగ్గర క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆల్రౌండర్స్తో టీంని నింపేయచ్చు. కానీ మన వాళ్ళకి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అందుబాటులో లేరు. అట్ ది సేమ్ టైం ఆ స్పిన్ ఆల్రౌండర్స్లో చూసుకుంటే జెన్యూన్ టీ20 స్పిన్ ఆల్రౌండర్ కనిపించట్లేదు. సో ఇంత మనకి మెయిన్ ఆల్రౌండర్స్ అందుబాటులో లేనప్పుడు కొంతవరకు మార్పులు చేసుకోవాలి. అంటే ఇటు కానీ 3 డైమెన్షనల్ ప్లేయర్స్ని ఆడించుకునే కంటే స్పెషలిస్ట్ ప్లేయర్స్ని ఆడించుకుంటే బెటర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాషింగ్టన్ సుందర్ మరియు సూర్యాన్ సజ్జా లాంటి ప్లేయర్స్ని ట్రై చేసే కంటే స్పెషలిస్ట్ ప్లేయర్స్ని ట్రై చేస్తుంటే సరిపోయేది. కానీ గంభీర్ ఇంగ్లాండ్ సిరీస్లో ఏం చేశాడు? క్వాలిటీ ప్లేయర్స్ని బెంచ్ మీద కూర్చోబెట్టి స్పెల్ని ట్రై చేశాడు. మేలు కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ అవ్వలేదు. సో ఈ టీం కన్నా ఆల్రౌండర్స్ చాలా ముఖ్యం. వాళ్ళైతే ఒంటి చేత మ్యాచ్లు గెలిపించగలరు. బట్ ఆల్రౌండర్స్ ఎవరై ఉండాలి? గన్ ఆల్రౌండర్స్ అయి ఉండాలి. అలా కాకుండా టీంని బ్యాలెన్స్ చేయడం కోసం తక్కువ క్వాలిటీ ఉన్న ఆల్రౌండర్స్ని ఆడించేస్తే చాలా వరకు బ్యాక్ ఫైర్ అవుద్ది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళు అలాంటి మిస్టేక్ చేయలేదు. ఒక క్లారిటీతో టీంని పిక్ చేసుకున్నారు. మాకు 4 జెన్యూన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 5వ బౌలింగ్ ఆప్షన్గా శివం దుబేని యూజ్ చేసుకుంటాం. అతని బౌలింగ్ ఏమైనా బ్యాక్ ఫైర్ అయితే 6వ బౌలింగ్ ఆప్షన్గా అభిషేక్ని కానీ లేకపోతే తిలక్ వర్మని కానీ యూజ్ చేసుకుంటాం అనే మైండ్ సెట్తో వచ్చారు. అనేది మనకి చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన బౌలింగ్ కలిసికట్టుగా క్లిక్ అయింది. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుని మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ బాల్కి మయాంక్ యాదవ్ వికెట్ తీసి పెట్టాడు. అది కూడా ఎవరి వికెట్? జింబాబ్వే టీంలో ఉన్న ది మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ బ్రెయిన్ బెనెట్దే. మెయిన్లీ చాలా కాలం తర్వాత మన టీమిండియాలో కంబ్యాక్ ఇచ్చిన మయాంక్ యాదవ్ ఆ ఫస్ట్ బాల్ చాలా అద్భుతంగా వేశాడు. ఆ బాల్ ఆఫ్ ద పిచ్ చాలా క్విక్గా వచ్చింది. అట్ ది సేమ్ టైం బౌన్స్ కూడా కనిపించింది. బ్రెయిన్ బెనెట్ కంప్లీట్లీ స్క్వేర్ ఆఫ్ అయిపోయాడు. ఈవెన్ తర్వాత కూడా మయాంక్ యాదవ్ చాలా బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఎక్కడ కూడా రూమ్ ఇవ్వలేదు బ్యాట్స్మెన్కి. ఒక ఎండ్లో జింబాబ్వే బ్యాటర్ అశోక్ శర్మని కొట్టినప్పటికీ మయాంక్ యాదవ్ని కొట్టలేకపోయారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈవెన్ తర్వాత ప్రిన్స్ యాదవ్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం. ఈ మ్యాచ్లో మనకి మయాంక్ యాదవ్ అలాగే ప్రిన్స్ యాదవ్ ఇద్దరు ప్లేయర్స్ కూడా అద్భుతమైన స్పెల్స్ వేశారు. మయాంక్ యాదవ్ 4 ఓవర్స్కి 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వేరే ప్రిన్స్ యాదవ్ చూసుకున్న 4 ఓవర్స్కి 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్ ఇద్దరు బౌలింగ్ దెబ్బకి జింబాబ్వే టీం పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టలేదు, 26 రన్స్ మాత్రమే కొట్టారు. అండ్ ఆల్సో 3 వికెట్లు కోల్పోయారు. సో కొత్త బాల్తో అయితే మయాంక్ యాదవ్ మరియు ప్రిన్స్ యాదవ్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక తర్వాత చూసుకున్న మిడిల్ ఓవర్స్లో దుబే మరియు బిష్ణు ఇద్దరు కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా దూబేని టార్గెట్ చేద్దామని చూశాడు, భారీ షాట్కి యత్నించాడు, బట్ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత బిష్ణు చూసుకుంటే రెయిన్ బార్లో వికెట్ తీశాడు.
సో విధంగా జింబాబ్వే టీం అయితే నో వేర్ టు గో. వాళ్ళైతే 64 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. ఒకవైపు ఆ టీం ఎక్కువ రన్స్ కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా కంటిన్యూస్గా కోల్పోయారు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం మరుమని మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఇద్దరైతే కాస్త కూస్తో కష్టపడి జింబాబ్వే టీంను 100 పరుగులు అయితే దాటించారు. ఇన్ఫాక్ట్ జింబాబ్వే టీం కాస్త సర్ప్రైజింగ్ మూవ్ చేశారు. వాళ్ళకి మరుమని జనరల్గా చూసుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఫినిషర్గా ఆడించారు. బట్ అయినా జింబాబ్వే బ్యాట్స్మెన్కి అయితే మన టీమిండియా బౌలర్స్ అంత వేగంగా రన్స్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. కేవలం అశోక్ శర్మ బౌలింగ్లో మాత్రం వాళ్ళు కాస్త కూస్తో బౌండరీస్ కొట్టారు. అండ్ ఆల్సో దుబే వేసిన 18th ఓవర్లో కూడా ఒక 11 రన్స్ వరకు వచ్చాయి. బట్ మిగతా ఓవర్స్ చూసుకుంటే మాత్రం మన బౌలర్స్ యొక్క కంప్లీట్ డామినేషన్. అశోక్ శర్మకి తప్పితే అందరూ కూడా వికెట్స్ పడ్డాయి. మీలో 5వ బౌలింగ్ ఆప్షన్గా దూబే ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రం ఇచ్చాడు. అండ్ బిష్ణు చూసుకున్న 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో మన బౌలింగ్ యూనిట్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏంటంటే రోల్ క్లారిటీ క్లియర్గా కనిపించింది. అంటే మనం ఈ మ్యాచ్లోకి 5 బౌలింగ్ ఆప్షన్స్తోనే బలో దిగాం కాబట్టి అందరికీ క్లారిటీ ఉంది. మేమైతే ఖచ్చితంగా ఫుల్ క్వార్టర్ చెప్పి వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం మన కెప్టెన్ శ్రేయస్కి చూసుకుని అతను కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. నా దగ్గర 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీళ్ళని రొటేట్ చేయాలని చెప్పి. అట్ ది సేమ్ టైం మన బౌలర్స్ ఆ ప్లానింగ్కి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ కూడా చాలా మంచిగా చేశారు. జింబాబ్వే బ్యాట్స్మెన్కి ఎక్కువ రూమ్ అవ్వకుండా ఆడ్ లైన్స్లో బౌలింగ్ చేశారు అండ్ బాగా వర్కౌట్ అయింది ఫార్ములా. అలాగే మన వాళ్ళు ఫీల్డింగ్ చూసుకుని మ్యాచ్లో చాలా వరకు మంచిగానే కనిపించింది. అభిషేక్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశారు కానీ అది నో బాల్ అయిపోయింది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా గ్రౌండ్ ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ రెండు కూడా మంచిగానే అనిపించాయి. ఇక చేజింగ్ విషయానికి వస్తే టార్గెట్ కేవలం 126 రన్సే. దీంతో మన టీమిండియాకి చాలా ఈజీ అయిపోయింది. పర్టికులర్గా పాపులర్ వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు భయ్య. ఒక ఎండ్లో అభిషేక్ శర్మ చూసుకుంటే మొజరబాని ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు, ఎక్కువ డాట్ బాల్స్ ఆడేశాడు. బట్ అతని రెండులో సూర్యవంశీ మాత్రం చిత కొట్టాడని చూసాం. అది కూడా ఇంగవర వేసిన సెకండ్ ఓవర్లో 2 షాట్లు కొట్టాడు 6లో, అవైతే మైండ్ బ్లోయింగ్. మరి ముఖ్యంగా తన బాడీని రొటేట్ చేస్తూ కొట్టిన పుల్ షాట్ అయితే ఏకంగా 99 మీటర్లు పోయింది. అలాగే తర్వాత లాంగ్ ఆఫ్ పై నుంచి ఒక బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్ని సిక్సర్ కొట్టాడు, అదైతే మైండ్ బ్లోయింగ్. సో సూర్యవంశీ అయితే ఈ మ్యాచ్లో తన రేంజ్ ఆఫ్ షాట్స్ చూపించాడు. లెగ్ సైడ్ కొట్టాడు, అట్ ది సేమ్ టైం డౌన్ ది గ్రౌండ్ కూడా అద్భుతంగా కొట్టాడు. పర్టికులర్గా అతను బ్యాటింగ్ చేసినంతసేపు అదర్ ఎండ్లో బ్యాట్స్మెన్ స్పెక్టేటర్ అయిపోయాడు. అంటే అది ఓవర్లో వచ్చేసరికి చూసుకుంటే మన టీమిండియా స్కోర్ 52 రన్స్, బట్ వీటిలో 48 రన్స్ ఒక సూర్యవంశీ మాత్రమే కొట్టేశాడు. సో యంగ్స్టర్కి అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాను. నాకు తన అంతర్జాతీయ కెరీర్లో ఫస్ట్ 50 సాధించాడు, అది కూడా కేవలం 18 బంతుల్లోనే. అయితే కొంతమంది అనొచ్చు జింబాబ్వే టీం మీద కదా కొట్టింది, దీనికి ఎందుకంటే సెలబ్రేషన్ అని చెప్పి. బట్ స్టిల్ ఫస్ట్ 50 ఈజ్ ఆల్వేస్ స్పెషల్ వన్. అండ్ ఆల్సో మన టీమిండియా చూసుకుంటే ప్రజెంట్ గడ్డు పరిస్థితిలో ఉంది. దీంతో ఇలాంటి టైంలో అలాంటి ఇన్నింగ్స్ చాలా గొప్ప అని చెప్తాను నేనైతే. అయితే కాస్త డిసప్పాయింట్ చేసే విషయం ఏంటంటే సూర్యవంశీ 50 కొట్టగానే అవుట్ అయిపోయాడు. అది కూడా తన ఆఫ్ సైడ్ రూమ్ తీసుకుని షాట్ కొట్టాలని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయాడు. దీంతో బౌలర్ తెలుగు వైడ్ లైన్ వైపు బాల్ వేశాడు, బట్ స్టిల్ వైభవ్ సూర్యవంశీ దాన్ని హంట్ చేశాడు. దీంతో సూర్యవంశీ బాల్ని రీచ్ అవ్వలేక ఆ షాట్లో టైమింగ్ అస్సలు కుదరలేదు. బట్ అప్పటికే మన టీమిండియా విజయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం. ఇద్దరు చాలా వరకు ఆచితూ చాడుతూ గేమ్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేశారు. చివరిలో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు, తిలక్ వర్మ వచ్చి బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. సో విధంగా మన టీమిండియా అయితే 126 రన్స్ టార్గెట్ని కేవలం 13.2 ఓవర్స్లోనే కొట్టేశారు. దీంతో మన టీమిండియా మరో 40 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు దాటితో ఘన విజయం సాధించింది. ఎనివే ప్రజెంట్ కొంతమంది అయితే ఈ విజయాన్ని హేళన చేయొచ్చు, అంటే జింబాబ్వే టీం మీద కొట్టి సంకలు గుద్దుకోవడం ఏంటని చెప్పి. బట్ ప్రజెంట్ మన టీమిండియా పరిస్థితి అలా తయారైంది అనుకోండి. మన వాళ్ళు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మ్యాచ్లో గెలిచిన దెబ్బలు వస్తాయి, ఓడిపోయిన దెబ్బలు వస్తాయి. అంటే ఓడిపోతే జింబాబ్వే లాంటి ఒక చిన్న టీం మీద కూడా ఓడిపోయారు అంటారు, గెలిస్తేనేమో జింబాబ్వే టీం లాంటి ఒక చిన్న టీం మీద గెలిచేసామంటారు. ఈవెన్ మన టీమిండియా ప్లేయర్స్ కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ సిరీస్లో పెర్ఫామ్ చేసిన క్రిటిసైజ్ చేస్తారు, పెర్ఫామ్ చేయకపోయినా క్రిటిసైజ్ చేస్తారు. సో ప్రస్తుతానికి మన టీమిండియా అలాగే మన ప్లేయర్స్ అలాంటి టెరిటరీలో ఉన్నారు. బట్ ఎన్నో వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మనకి విజయం అయితే చాలా ఇంపార్టెంట్ అని కావాల్సిన విజయం అయితే కొట్టారు. చూద్దాం మరి మన టీమిండియా సిరీస్ మొత్తం ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి సిరీస్ని సీల్ చేస్తారా లేదనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.